ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే రాహుల్ గాంధీ అని వస్తుంది. మీ రీసెంట్ డాక్యుమెంటరీస్లో నేను చూసింది రాహుల్ గాంధీ ఈజ్ కనెక్టెడ్ విత్ టెర్రరిస్ట్. దానికి మీరు ఐడియాస్ ప్రూఫ్ కూడా చూపించారు. ఏంటి అసలు వాళ్ళ బ్రెయిన్ లెఫ్టిస్ట్ బ్రెయిన్, ఇండియన్ బ్లడ్ వాళ్ళకి లేదు. ఏదో ఒక ఓట్ బ్యాంకు ఓట్లు సంపాదించడం కోసమే జెండా వేసుకుంటారు. అది మొత్తం కామెడీ కూడా అయిపోయాడు దానికి. ఎలాంటి టెర్రరిస్టులు అంటే ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఇలాంటి, అంటే దాని ఆర్గనైజర్స్ లో ఒక్క హిందూ ఆర్గనైజేషన్ కూడా లేదు. అంతా కూడా ముస్లిమ్సే ఉన్నారు. లిస్ట్ వాట్సాప్ చాటే బయటకు వచ్చింది. అక్కడే అర్థమైపోతుంది కదా నువ్వు ఎవరిని కలిసి ఏం చేస్తున్నావు అంటే. ఒకప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇందిరాగాంధీ క్రియేట్ చేసినప్పుడు ఎవడైతే హెల్ప్ చేశారో వాళ్ళ ఫ్యామిలీని వెళ్ళి కలిశాడు. ఓకే, మన చేతులు దాటిపోతుంది, ఇక్కడ మోదీ దుమ్ము లేపుతున్నాడు, ఏదో ఒకటి చేయాలి అనేవి జరుగుంటాయి. ఓకే, సస్పిషన్. ఇన్ కేస్ ఫ్యూచర్ లో అటు ఇటుగా జరిగి కాంగ్రెస్ లీడింగ్ లోకి వచ్చి రాహుల్ గాంధీ పిఎం అవుతే భారతదేశపు పరిస్థితి ఏంటి? బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇప్పటిదాకా జరిగిందంతా నాశనం అయిపోయి కిందికి దింపుతాడు. మళ్ళీ ఆల్రెడీ చెప్తున్నాడు కదా ఆర్టికల్ 370ని మళ్ళీ రివర్స్ చేస్తానని. ఓకే, రాహుల్ గాంధీ. కానీ అక్కడ కూడా ఓట్ బ్యాంక్ కొంచెం అటు ఇటుగా అయింది అంత చేశాక. యా బికాస్ నేను అనుకుంటున్న మిస్టేక్ ఏంటంటే బీజేపీ సోషల్ మీడియా మీద ఇన్వెస్ట్ చేయలేదు. ఓకే, ఒకప్పుడు 2014 ఆ టైంలో మోదీ అసలు పీక్స్లో 2019 డిజిటల్ మీడియాని పీక్స్లో వాడాడు. అవును. 2024కి వచ్చేసరికి ఏమైందో తెలియదు కానీ దీస్ క్లాషెస్ విత్ ఆర్ఎస్ఎస్ ఇవన్నీ బయటకు రావడం వల్ల అసలు ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. నాకు అందుకే చెప్తున్నాను ఇట్స్ నాట్ ఎ గ్లోరియస్ విక్టరీ. 2024 అనేది 400 పార్ అనే టైప్లో విక్టరీ కాదు. మోదీ గారు మొహం చూడండి అక్కడ. అంటే ఆయన చేసిన హార్డ్ వర్క్కి హీ మేడ్ ఇట్ టు ది థర్డ్ టర్మ్. అవును. మూడోసారి నేను చేయాలనుకున్న ఆయన ఒక మాట అన్నాడు, ఆల్ యువర్ డ్రీమ్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ ద థర్డ్ టర్మ్ అన్నాడు. మీరు చూడండి నేను చేస్తాను. బట్ అగైన్ పార్టీ కూడా కింద అన్ని లెవెల్స్లోనూ స్ట్రాంగ్గా ఉంటేనే అది అవుతుంది. మనలో కొట్టుకునే వాళ్ళు ఎక్కువ. ఇలాంటివన్నిటిని పక్కన పెట్టి దేశం కోసం పనిచేసి చేయాల్సిన పని చాలా ఉంది, ముందుకెళ్దాం అనుకుంటే సెంటర్లో ఇంప్లిమెంట్ చేసిన బిల్స్ అన్ని సెంటర్లో పాస్ చేసిన బిల్స్ అన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ అవుతాయి. ఓకే, బికాస్ వక్ఫ్ యూపీలో లేకపోతే హిమంత బిశ్వ శర్మ ఇట్లాంటి చోట మాత్రమే నీకు ఫాస్ట్గా వస్తుంది. మదర్సాలు క్యాన్సిల్ చేయడం ఇవన్నీ అక్కడ మాత్రమే అవుతుంది. మిగతా స్టేట్స్లో ఎందుకు అవ్వట్లేదు? అవన్నీ అయితే కదా దేశం అంతా ఒకటే స్ట్రాంగ్ అవుతుంది. మిగతా వాటిలో అవ్వాలంటే అసలు ఇంత తమిళనాడు అగేన్స్ట్ అవుతుంది, కర్ణాటక అగేన్స్ట్ అవుతుంది, ఆంధ్రాలో అసలు దాని గురించి ఎవరికి తెలియదు.